నమస్కారం. ఈరోజు మనం ఫోన్ కాల్స్ రికార్డింగ్ గురించి మాట్లాడుకుందాం. నమస్కారం. ముఖ్యంగా అవతలి వాళ్లకు తెలియకుండా, అంటే వాళ్ల అనుమతి లేకుండా రికార్డ్ చేస్తే ఏంటి పరిస్థితి? అవును. దీనిపై మాకు ఒక చిన్న ఆడియో క్లిక్, అంటే ఒక రీల్ లాంటిది వచ్చింది. అందులో కొన్ని హెచ్చరికలున్నాయి. ఓ అలాగా? వాటి గురించే కొంచెం వివరంగా, లోతుగా చూద్దామని. తప్పకుండా. అవును, ఈ క్లిప్లో మన దేశంలో, అంటే భారతదేశంలో ఉన్న ఒక నిర్దిష్ట చట్టం గురించి చెబుతున్నారు. ఆ హెచ్చరిక ఏంటి, దాని పర్యవసానాలు ఏమై ఉండొచ్చు, ఇవి అర్థం చేసుకోవడమే మన ఈ సంభాషణ ముఖ్య ఉద్దేశ్యం. సరే, మంచి విషయం, మొదలు పెడదాం. రైట్. సరే, దీని కొంచెం విడమరిచి చూద్దాం. ఆ క్లిప్లో ప్రధానంగా చెప్పేదేంటంటే, అవతలి వ్యక్తి పర్మిషన్ లేకుండా కాల్ రికార్డ్ చేస్తే లీగల్ ప్రాబ్లమ్స్ వస్తాయని. అవును, కరెక్ట్. వాళ్లేదో మామూలుగా చెప్పట్లేదు, ఏకంగా చట్టం గురించే మాట్లాడుతున్నారు. అవునా? ఐటీ యాక్ట్, అంటే మన ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ యాక్ట్లోని సెక్షన్ 72 అని స్పెసిఫిక్గా మెన్షన్ చేశారు. అబ్బా, సెక్షన్తో సహా చెప్పారా? అవును. అంటే ఇది కేవలం ఒక సలహా కాదు, ఇది చట్టంతో ముడిపడిన విషయం అనే ఆ క్లిప్ చాలా క్లియర్గా చెప్తోందన్నమాట. అంటే తేలిగ్గా తీసుకునే విషయం కాదన్నమాట. అస్సలు కాదు. అమ్మో. అంతేకాదు, ఆ క్లిప్లో చెప్పిన దాని ప్రకారం పర్యవసానాలు కూడా కొంచెం గట్టిగానే ఉన్నట్టున్నాయి. అవును. 2 ఏళ్ల వరకు జైలు శిక్ష పడొచ్చట, లేదంటే ₹1,00,000 వరకు ఫైన్ వేయొచ్చట. ₹1,00,000? అవును, ఆ క్లిప్లో అలా ఉంది. ఈ నంబర్స్ వింటుంటేనే అబ్బో, కొంచెం ఆలోచించాల్సిన విషయమే అనిపిస్తుంది కదా. ఖచ్చితంగా. అందుకే అవతలి వాళ్ల అనుమతి ఎంత ముఖ్యం అనేది ఈ క్లిప్ ఇంత గట్టిగా నొక్కి చెప్తోంది. ఇది అస్సలు చూస్తే అవతలి వ్యక్తి ప్రైవసీకి సంబంధించిన విషయం కదా, అంటే గోప్యత. అవును, నిజమే. వాళ్లకి తెలియకుండా వాళ్ల మాటల్ని రికార్డ్ చేయడం, అది నైతికంగా ఎంతవరకు కరెక్ట్, ఇది పెద్ద ప్రశ్న. అవును, అది కూడా ఆలోచించాలి. అయితే ఇక్కడే ఇంకో పాయింట్ ఉంది. ఏంటది? అదే క్లిప్లో ఒకవేళ ఆ రికార్డింగ్ ఏదైనా ముఖ్యమైన విషయానికి సాక్ష్యంగా, అంటే ప్రూఫ్గా ఉపయోగపడితే పర్వాలేదు అన్నట్టుగా కూడా ఏదో అన్నారు. ఓహో, అలా కూడా ఉందా? అవును, ఇది కొంచెం ఆసక్తికరంగా ఉంది కదా. నిజమే. చట్టాల్లో కొన్నిసార్లు ఇలాంటి మినహాయింపులు, అంటే ఎక్సెప్షన్స్ ఉంటాయి. అంటే సాక్ష్యం కోసమైతే ఓకేనా? ఉండొచ్చు, కానీ దాన్ని ఇంకో కోణం నుంచి కూడా చూడాలి మనం. ఆ క్లిప్లో ఇంకో హెచ్చరిక కూడా ఉంది. టెక్నాలజీ ఉంది కదా అని దాన్ని ఒకరి పరువు తీయడానికి, వాళ్ళ గౌరవానికి భంగం కలిగించడానికి వాడకూడదు అని కూడా గట్టిగానే చెప్తుంది. అది కూడా నిజమే. అంటే చట్టం విషయం పక్కన పెడితే నైతికంగా కూడా మనం టెక్నాలజీని బాధ్యతగా వాడాలి అనేది ఇక్కడ చాలా ముఖ్యం. అవును. ఆ సాక్ష్యం అనే మినహాయింపు ఉంది కదా, దాన్ని ఆచరణలో ఎలా అర్థం చేసుకుంటారు, ఎలా అమలు చేస్తారు అనేది కూడా కొంచెం, అంటే సంక్లిష్టమైన విషయమే, అంత తేలిక కాదు. కరెక్ట్. కాబట్టి మొత్తం మీద ఆ క్లిప్ నుండి మనం గ్రహించాల్సిందేంటంటే, చాలా చాలా జాగ్రత్తగా ఉండాలి. అవును. ఏదో చాలా బలమైన కారణం, అంటే రుజువు లాంటిదుంటే తప్ప, లేకపోతే ఎప్పుడూ అవతలి వాళ్ల అనుమతి తీసుకోవడమే మంచిది, సురక్షితమైన మార్గం అనిపిస్తుంది. ఖచ్చితంగా. లేదంటే చట్టపరంగా చిక్కులు, డబ్బులు పోగొట్టుకునే ప్రమాదం ఇవన్నీ ఉన్నాయని అర్థం చేసుకోవాలి. నిజమే. ఇప్పుడు చూడండి, మన స్మార్ట్ ఫోన్లలో రికార్డింగ్ బటన్ నొక్కడం ఎంత సులభమో కదా, జస్ట్ ఒక్క ట్యాప్ అంతే. అవును, చాలా ఈజీ. మరి ఇలాంటి చట్టపరమైన హెచ్చరికలున్నప్పుడు మనం సాధారణంగా సంభాషణలను రికార్డ్ చేయడం గురించి అనుకునేదానికి వాస్తవానికి మధ్య ఉన్న తేడాను ఇది గుర్తు చేస్తుంది కదా. అవును. ఇంత సులభంగా మన చేతిలో ఉన్న టెక్నాలజీని ఉపయోగించే మనమీద, అంటే ఆ వ్యక్తి మీద ఎంత బాధ్యత ఉంటుంది, ఇది మనమందరం ఒక్కసారి ఆలోచించాల్సిన విషయమేమో.